Okay. So what is meant by pipelining? Pipelining is nothing but set of instructions or group of instructions is referred as a pipelining. Sorry, very sorry. Program means a set of instructions. Okay. Here, for example, I have a program with 10 instructions. How can they are going to be executed? They will be executed in a sequential manner. That means one by one. That means initially first instruction is going to be executed, followed by the second instruction, later on followed by the third instruction, like that. Okay. So before, that means initial process, that means normal process don't have any pipelining. Okay, so what is the problem with that? Means now in the next two slides I am going to explain what is the benefits of having a pipelining and what is the disadvantages of not having a pipelining. Before that, what we need to know is, see, I have written some instruction, add AX comma BX. Here AX is one register and BX is one register. Okay, na? So our processor needs to add the values that is present in the AX register and BX register, and it has to store the value in the AX register. That is the basic concept. How it is going to be happened there, that all will come under the program. But at present, you no need to think about it. But just try to understand my example. I have written an instruction: add AX comma BX. AX is a register. It consists of some 50H value. BX is also a register. It consists of some 30 value. Okay. Now I have written add AX comma BX. So what is the thing that it has to be taken place? AX లో ఉన్న 50, BX లో ఉన్న 30 ఈ రెండు యాడ్ అయితే 80 వస్తాయి. రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే మనం రాసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం AX లో స్టోర్ అయింది. అది ఎట్లా అనేది ప్రస్తుతానికి అవసరం, బట్ చెప్తాను వినండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్ కి జరిగేటప్పుడు ఏం జరగాలంటే చూడండి, ఏఎక్స్ అనేది ఒక రిజిస్టర్. మనం స్టార్టింగ్ స్లైడ్ లో మాట్లాడుతున్నాం. ఏమని మాట్లాడాం? రిజిస్టర్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? మెమరీలోనే ఉంటాయి. మెమరీ అడ్రస్ రిజిస్టర్ అయినా, ప్రోగ్రామ్ కౌంటర్ అయినా, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అయినా, మెమరీ డేటా రిజిస్టర్ అయినా, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అయినా, ఇవన్నీ దేనిలో ఉంటాయి? మెమరీలోనే ఉంటాయి. ఓకేనా? సో ఏఎక్స్ అనేది ఒక రిజిస్టర్, అది మెమరీలోనే ఉంది. బిఎక్స్ అనేది ఒక రిజిస్టర్, అది కూడా మెమరీలోనే ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలా? ఏఎక్స్ లో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలా? బిఎక్స్ లో ఎంతో 35వ వాల్యూ ఉంది కదా, అది ఎంత ఉందో చూసుకొని తెచ్చుకోవాలా? ఎక్కడికి తీసుకురావాలా? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర తీసుకురావాలా? తీసుకొచ్చిన తర్వాత రెండింటిని ఏం చేయాలా? యాడ్ చేయాలా? చేసిన తర్వాత నీకు ఒక ఆన్సర్ వచ్చింది. దాన్ని మళ్ళీ ఎలా స్టోర్ చేయాలా? నేను చెప్పిన దాని ప్రకారం ఏఎక్స్ అనే రిజిస్టర్ లోనే స్టోర్ చేయాలా? ఏఎక్స్ లో ఉన్నదాన్ని బిఎక్స్ లో ఉన్నదాన్ని తెచ్చుకొని ఆ రెండింటిని యాడ్ చేసుకొని ఆన్సర్ ని మళ్ళీ ఏఎక్స్ లో స్టోర్ చేయాలి. చెయ్యాలి అంటే మధ్యలో రకరకాల పనులు కనపడుతున్నాయి. ముందు ఏం జరిగిందంటే ఫెచ్చింగ్ ద ఇన్స్ట్రక్షన్. ఫెచ్చింగ్ అంటే మనం నార్మల్ గా మాట్లాడుకోవాలంటే ఎత్తుక్కోవడం అని అర్థం. అది ఏఎక్స్ కామా బిఎక్స్ అని చెప్పిన బానే ఉంది. ఏఎక్స్ అనేది ఒక రిజిస్టర్, అది యాడ్ ఉంది, మెమరీ లొకేషన్ లో యాడ్ ఉండింది, వెతుక్కోవాలి. దాన్ని ఫెచ్చింగ్ ద ఇన్స్ట్రక్షన్ అంట. ఓకేనా? తెచ్చుకుంటా ఏఎక్స్ లో ఉన్న వాల్యూ అంతా, బిఎక్స్ లో ఉన్న వాల్యూ అంతా. అది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ లో ఏదో రాస్తా. ఓకే, నెక్స్ట్ దానికి రకరకాల అడ్రసింగ్ మోడ్స్ లో రిప్రజెంట్ చేసుకుంటా. దాన్ని కంప్యూటర్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో మార్చుకోవాలి. అంటే నేను రాసిన హెక్సాడెసిమల్ నెంబర్స్ ని బైనరీ ఫార్మ్స్ లో రాసుకోవాలి. నెక్స్ట్ నేను రాసిన ఇన్స్ట్రక్షన్ ఇమీడియట్ అడ్రసింగ్, డైరెక్ట్ రిజిస్టర్ నెక్స్ట్ వస్తాయి. ఆ అడ్రసింగ్ కూడా ఎట్ట పెడతా రాస్తా. అవన్నీ కూడా కంప్యూటర్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో రాసుకోవాలి, మార్చుకోవాలి. దాన్ని డీకోడింగ్ ఇన్స్ట్రక్షన్ అంటాం. నెక్స్ట్ ఎగ్జిక్యూటింగ్. ఎగ్జిక్యూటింగ్ అంటే అక్కడ చేయమన్న ఆపరేషన్ ఏంటి? రాసిన ఇన్స్ట్రక్షన్ యాడ్ అని చెప్పాగా, అంటే ఆ రెండింటిని ఎడిషన్ చేయాలా, అదే ఎగ్జిక్యూషన్. దాని బదులు ఎస్యూబి సబ్ అని అనుకో, ఆ రెండింటిని సపరేట్ చేయాలా. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. సో ఫెచింగ్ ద ఇన్స్ట్రక్షన్, డీకోడింగ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్, అండ్ వచ్చిన ఆన్సర్ ని రైట్ చేయాలి. ఇలా ఒక్క ఇన్స్ట్రక్షన్ నీకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎంత తతంగా ఉండిద్ది. ఓకేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్ లో వితౌట్ పైప్లైనింగ్ అని నేను ఒక స్లైడ్ పెట్టాను. ఓకే, చూడండి,
చూడండి బాబు, మనం ఇక్కడ రాసింది ఏం రాసాం? ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, మెమరీ, రైట్. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం తీసుకున్న దానిలో ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 5 స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ఏడన్నాయో ఎత్తుక్కోవాలి, దాన్ని ఫెచింగ్ అంటాం. రెండోది కంప్యూటర్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకోవాలి, దాన్నే డీకోడింగ్. ఓకేనా? డీకోడ్ అంటే నువ్వు నీకు నచ్చినట్టు హై లెవెల్ లాంగ్వేజ్ లో ఏడిడిలు, ఎస్యుడిలు, ఎంయుఎల్ రాస్తావు, కంప్యూటర్ అర్థమైందా? కంప్యూటర్ కన్నా ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, దట్ మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. నువ్వు ఏది రాసినా అది జీరోస్ అండ్ వన్స్ రూపంలో కన్వర్ట్ అవ్వాల్సిందే. అలా మార్చుకోవడాన్ని మనం ఏమంటాం? డీకోడింగ్ ఇన్స్ట్రక్షన్ అంటాం. తర్వాత అది బైనరీ ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత దానికి అర్థమైంది, ఓహో నువ్వు ఎడిషన్ చేయమన్నావా, లేదంటే ఓహో నువ్వు క్వశ్చన్ లో సబ్ట్రాక్షన్ చేయమన్నావా అని దానికి అర్థమైంది. అప్పుడు అది నువ్వు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చావో, ఎడిషన్ చేయమనో, సబ్ట్రాక్షన్ చేయమనో, ఇచ్చిన వాల్యూని ఇంక్రిమెంట్ చేయమనో, మల్టిప్లికేషన్ చేయమనో అది చెప్తావుగా, ఆపరేషన్ ని పర్ఫామ్ చేసింది. దాన్ని ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్ అంటాం. ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఆన్సర్ వచ్చిందిగా, 2 నెంబర్లు యాడ్ చేసినా, ఒక నెంబర్ లో ఇంకో నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా ఆన్సర్ వచ్చిందిగా. ఆన్సర్ ని మనం నువ్వు ఏదో ఒకటి చేయాలిగా. సో దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం అంటే, అది వాడు చెప్తాడు ఇన్స్ట్రక్షన్ లోనే. మళ్ళీ ఏఎక్స్ లోనే స్టోర్ చేయమనో, లేదంటే వచ్చిన దాన్ని తీసుకుని ఒక మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయమనో చెప్తావు. దాన్నే మనం ఏమంటాము? ఎక్కడైతే స్టోర్ చేయమంటామో ఆ మెమరీ లొకేషన్ తీసుకుంటావు. అక్కడ మనకు వచ్చిన వాల్యూని స్టోర్ చేస్తాం. మనకు వచ్చిన దాన్ని స్టోర్ చేస్తాం అంటే అక్కడ రైట్ చేస్తాం అని అర్థం, అంతే కదా? నీకు ఎగ్జామ్ లో రేపు వచ్చిన క్వశ్చన్ ఇచ్చాడు, నీకు వచ్చింది రాస్తావు, రాయడం అంటే రైటింగ్ ఏమి, అవునా? అదే ఇప్పుడు నేను సిఇఓ నేను చెప్తున్నా పలానా టెక్స్ట్ బుక్ చదవరా అంట, మీరు చదువుతారు, దాన్ని ఏమంటాం? రీడింగ్. రైటింగ్ అంటే ఏంటి? నీకు వచ్చిన దాన్ని నువ్వు అక్కడ రిప్రజెంట్ చేస్తావు, ఎగ్జామ్ పేపర్ లోనో యాడో, లేదంటే మేము టెస్ట్ పెడితే దాన్ని రైటింగ్ ఆపరేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 5 స్టేజెస్. కొన్నింటిలో 3 స్టేజ్లే ఉంటాయి. 8086 అయితే 3 స్టేజ్ పైప్ లైనింగ్ ఉంటుంది, కొన్నింటిలో 4 స్టేజ్ పైప్ లైనింగ్ ఉంటుంది, కొన్నింటిలో 5 స్టేజెస్ ఉంటాయి. ఓకేనా? మనకి 8086 అయితే ఫెచింగ్ ద ఇన్స్ట్రక్షన్, డీకోడింగ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్. మెమరీలు, రైట్ అనే కాన్సెప్ట్ 8086 లో లేదు. ఓకేనా? సో అసలు పైప్ లైనింగ్ ఉండటం వల్ల ఏంది, ఉండకపోవడం వల్ల ఏంది అనేది ఇప్పుడు నేను చెప్తా. చూడమ్మా, ఫెచింగ్ అంటే ఎతకడం, ఎతికేవాడు సెపరేట్ గా ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ పని ఏంటంటే అచ్చంగా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కొని